అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఎక్కడ ప్రజలు హామీలు ఎక్కడ అడుగుతారో, ఎక్కడ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు ఇస్తారో, ఎక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను అడ్డుకుంటారనే భయం ఇవాళ రోజు రోజుకు రేవంత్ రెడ్డికి ఎక్కువైపోయి, ఇవాళ గతంలో మా ప్రభుత్వం కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో తీసుకున్న నిర్ణయాల మీదనే ఎంతసేపు అవన్నీ తన ఖాతాలో వేసుకునే ఒక ప్రయత్నాన్ని రేవంత్ రెడ్డి గారు మొదలుపెట్టారు. మొన్నటి వరకు ఉద్యోగాల విషయంలో ఈ స్టాఫ్ నర్సు ఉద్యోగాలైనా, కానిస్టేబుల్ ఉద్యోగాలైనా, పీజీటీ ఉద్యోగాలైనా, గురుకులాల ఉద్యోగాలైనా ఇవన్నీ కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం పరీక్షలు నిర్వహించి ఫలితాలు ఇచ్చి నియామక పత్రాలు పెండింగ్లో పెడితే వాటన్నిటికీ ఒక పెద్ద మీటింగ్ పెట్టుకొని తనే ఉద్యోగాలు ఇస్తున్నట్టుగా బిల్డప్ ఇచ్చే ముఖ్యమంత్రి ఇవాళ ఈ రాష్ట్రానికి దొరకడం నిజంగా దురదృష్టకరం అని చెప్పి ఇవాళ భావిస్తూ ఉన్నాం. ఇక ఉద్యోగాల విషయంలో అదే కథ. ఇవాళ కొత్త కూడా కేసీఆర్ గారు ప్రభుత్వం ఈ హైదరాబాద్ సిటీలో రోజు రోజుకు ట్రాఫిక్ పెరుగుతూ ఉంది, జనాభా పెరుగుతున్నది. కాబట్టి దీనికి అనుకూలంగా రోడ్లను డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ అనే ఒక ప్రాజెక్టును ఏర్పాటు చేసి హైదరాబాద్ నగరంలో చుట్టుపక్కల ఎక్కడ ట్రాఫిక్ జామ్ కాకుండా ఇవాళ అండర్ పాస్లు కానీ, ఫ్లైఓవర్లు కానీ ఇలాంటి ప్రాజెక్టు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, కేటీఆర్ గారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రిగా అయిపోయిన తర్వాత ఇవాళ చాలా అభివృద్ధి కార్యక్రమాలు రోడ్ డెవలప్మెంట్ విషయంలో ఇవాళ హైదరాబాద్లో చాలా జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే ఇక్కడ జూబ్లీ బస్టాండ్ నుంచి, ప్యారడైజ్ నుంచి షామీర్పేట ఔటర్ రింగ్ రోడ్ వరకు కూడా ఒక 6 లైన్ రోడ్తోని ఎలివేటెడ్ కారిడార్ను ఒక స్కైవే నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు కేటీఆర్ గారు, అరుణ్ జైట్లీ గారు రక్షణ శాఖ మంత్రి ఉన్న కాంచెల్లి అరుణ్ జైట్లీ గారు కానీ, అదేవిధంగా నిర్మలా సీతారామన్ గారు, తర్వాత ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ గారు వీళ్ళందరినీ కలిసి ప్రపోజల్ ఇవ్వడం జరిగింది. కంటోన్మెంట్ ఏరియాలో రక్షణ శాఖ భూములు ఆర్మీ ల్యాండ్స్ ఉన్నాయి కాబట్టి వీటి అనుమతి తీసుకోవాలని చెప్పి గతంలో పనిచేసిన మా మంత్రులు, ఎంపీలు వినోద్ కుమార్ గారు కానీ చాలామంది ఎంపీలు, అదేవిధంగా మా కేటీఆర్ గారి సారథ్యంలో ఢిల్లీకి వెళ్ళి అనేక సార్లు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆ ఉన్నతాధికారులతో చర్చలు జరపడం జరిగింది. ఆ రోజు భూమి ఆర్మీ ల్యాండ్కి బదులు రాష్ట్ర ప్రభుత్వం కూడా సపరేట్ మీరు భూమి కనుక ఇచ్చేది ఉంటే ఇస్తామని చెప్పి వాళ్ళు కాన్సెంట్ ఇవ్వడం జరిగింది. దానికోసం రాష్ట్ర క్యాబినెట్లో గత సంవత్సరం జూన్ లోపల ఒక నిర్ణయం తీసుకుంటే దాని ప్రకారం ఆ రోజు మా కేటీఆర్ గారి సారథ్యంలో అందరూ వెళ్ళి ఢిల్లీకి వెళ్ళి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారిని కలిసి వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది భూమి ఇచ్చడానికి. ఆ భూమి విషయాన్ని కూడా జవహర్ నగర్లో ఉన్న భూమి ఇచ్చడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు ఒప్పుకున్నది. అయినా కూడా వాళ్ళు ఫైరింగ్ రేంజ్లో ల్యాండ్ కావాలి, అక్కడ సరిపోదనే ఉద్దేశంతో ఆ రోజు ఆర్మీ అధికారులు ఆ మీటింగ్ లోపల వాళ్ళు కొంచెం అబ్జెక్షన్ చేస్తే, మేము వికారాబాద్లో కావాలంటే వికారాబాద్లో ఇస్తాం, వనపర్తిలో కావాలంటే వనపర్తిలో ఇస్తామని చెప్తే వాళ్ళు ఆర్మీ అధికారులు చివరికి వికారాబాద్లో తీసుకుంటానికి వాళ్ళు అంగీకారం తెలిపి ఆ రోజే వాళ్ళు ఆమోదం తెలిపారు.